ప్రజలకు నా యొక్క మనవి, నేను పొలిటికల్గా ఒక 4 సంఘటనలు చెప్పాను. అవి చెప్పినట్టు జరిగినాయి. మరి అవి ఏమిటంటే, 1 రేవంత్ రెడ్డి గెలుస్తాడని, 2 చంద్రబాబు మోడీ వస్తాడని, 3 కాంట్రాక్టులు ఆసిపోతాడని, 4 ట్రంప్ వస్తాడని, ఇట్లా 4 చెప్పాను. అవి జరిగినాయి. నేను చెప్పే జ్యోతిషం కాదు, లేకపోతే ఇంకో మహిమలు కాదు, సైకాలజీని బట్టి, సమాజంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చెప్తున్నాను. మరి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో జరగబోయేది రాహుల్ గాంధీ కూటమి వస్తుందని, ఆ కూటమిలో ఎన్సిపి, శివసేన, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాను. రేపు 20వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో కూటమి గెలుస్తుందని నా సైకాలజిస్ట్గా నా ఆలోచన విధానంలో నేను చెప్తున్నాను. అది రేపు 20వ తారీఖు, 23వ తారీఖు తెలిసిపోతుంది దాని భవిష్యత్తు. నేను 99% కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని, అధికారంలోకి వస్తుందని నా అంచనా ప్రకారం, నా సైకాలజీ ప్రకారం నేను ఈ జరగబోయేదాన్ని చెప్తున్నాను. మరి రేపు జరిగే ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారని నా ఆలోచన. కనుక రేపు రాబోయే 5-6 రోజుల్లో 23వ తారీఖు నేను చెప్పిన భవిష్యత్తు తెలిసిపోతుంది. అప్పుడు దాకా వేచి చూడండి ప్రజలారా. నా ఆలోచన విధానాన్ని పరిశీలించండి. కనుక రేపు అది కూటమి వస్తుందని నా ప్రగాఢ విశ్వాసంతో మీ ముందుకు వస్తున్నా. ఇట్లు పొలిటికల్